హాయ్ ఫ్రెండ్స్, ఇది ఐఫోన్ 11 మనకైతే డిస్ప్లే అయితే చూడొచ్చు. ఫుల్గా అయితే మనకి క్రాక్స్ అయితే రావడం జరిగింది, చూస్తున్నారు కదా. సరే అయితే మీకు పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి చూపిస్తాను చూడండి. డిస్ప్లే అయితే మనకి పూర్తిగా అయితే వర్కింగ్లో ఉంది ఫ్రెండ్స్. కాకపోతే బ్యాక్ సైడ్ అయితే మనకి షేడ్ అయితే రావడం జరిగింది, బ్రౌన్ షేడ్ అయితే రావడం జరిగింది ఇది. నెక్స్ట్ ఇంక బ్యాక్ సైడ్ కూడా చూసుకోవచ్చు, ఎక్కడైతే డ్యామేజ్ అయితే లేదు బ్యాక్ ప్యానల్ కూడా. నెక్స్ట్ ఇంక మొబైల్ అయితే స్విచ్ ఆఫ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. పవర్ బటన్ అండ్ వాల్యూమ్ అప్ కానీ డౌన్ కానీ ప్రెస్ చేస్తే మీకు రెండు ఒకసారి ప్రెస్ చేస్తేనే మీకు ఆప్షన్ అనేది వస్తుంది. స్విచ్ ఆఫ్ అయితే మనం చేయడం జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంక బాటంలో అయితే మనకి 2 స్క్రూస్ అయితే ఉంటాయి. ఈ స్క్రూస్ అనేవి అయితే మనకి స్లిప్ అవ్వకుండా అయితే ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే అది ఒకసారి స్లిప్ అయితే మనకి ఫోన్ ఓపెన్ చేయడం చాలా కష్టం అవుతుంది. థ్రెడ్ ఏదైతే ఉంటుందో థ్రెడ్ మీకు స్లిప్ అవ్వకుండా ఓపెన్ చేసుకోవాలి. స్క్రూ డ్రైవర్ కూడా మీరు క్వాలిటీది వాడితేనే మీకు ఆ స్క్రూస్ అనేవి మీకు ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. ఎందుకంటే అవి అరిగిపోయినాయి అటువంటివి వాడితే మీకు ఏమవుతుంది అంటే అది థ్రెడ్డింగ్ అనేది పోతుంది, దానివల్ల మీకు స్క్రూస్ అనేది రిమూవ్ అవ్వవు, అదొకటి ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ ఇంకా హీటర్ మీద అయితే మనం పెట్టడం అయితే జరిగింది, చూస్తున్నారు కదా. హీటర్ మీద అయితే మనకి టెంపరేచర్ ఇచ్చిన తర్వాత అయితే మనం ఓపెన్ చేసుకోవడానికి ఈజీగా అయితే వస్తుంది. ఎందుకంటే ఇది వాటర్ ప్రూఫ్ వస్తుంది కాబట్టి ఐఫోను మనకి హీట్ అయితే ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్, లేకపోతే గ్లూ అనేది మనకి రిమూవ్ అయితే అవ్వదు. చూడవచ్చు మనకి హీట్ అయితే అవ్వడం జరిగింది. ఇప్పుడైతే మనం ఓపెన్ చేస్తున్నాం చూడండి. వీడియో అయితే ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. మనకైతే కొద్దిగా ఓపెనింగ్ అయితే వచ్చింది, దానివల్ల అయితే మనం ఓపెన్ చేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మీరు. మీరైతే ప్లాస్టిక్ అయితే యూస్ చేయండి ఫ్రెండ్స్, ప్లాస్టిక్ ఓపెనర్ ఉంటుంది దాంతో యూస్ చేసుకోవచ్చు, లేదంటే మనం స్క్రీన్ గార్డ్స్ వేసిన తర్వాత ఉంటుంది కదా ప్లాస్టిక్, దాంతో అయినా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. చూడవచ్చు మనకి టెంపర్లెస్ అయితే మనకి వచ్చేయడం జరిగింది, అదైతే రిమూవ్ అయితే చేసి సైడ్కి అయితే పెట్టాము అది టెంపర్లెస్ అనేది. నెక్స్ట్ ఇంక పైన అయితే మనకి పట్టుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్, అదైతే గ్లూ అనేది పూర్తిగా ఉంది పైన. బ్లోయర్తో అయితే మనం హిట్ చేసుకొని అయితే రిమూవ్ అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడవచ్చు టెంపరేచర్ కూడా ఎక్కువైతే పెట్టుకోకండి, 160 170 టెంపరేచర్ నుంచి పెట్టుకొని ఓవర్ హీట్ చేయకూడదు, ఎందుకంటే పైన అనేది సెన్సార్స్ అయినా ఉంటాయి. చూడవచ్చు మనకి ఓపెన్ అయితే అవ్వడం జరిగింది, ఇది రైట్ సైడ్కి అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆల్ స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ స్క్రూస్ అనేవి మీకు మిక్స్ అవ్వకుండా ఉండాలంటే మ్యాగ్నెట్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. మ్యాగ్నెట్ పెట్టుకుంటే మీకు స్క్రూస్ అనేవి మిస్ అవ్వకుండా ఉంటాయి ఇది, ఎందుకంటే చాలా స్మాల్ స్క్రూస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఆ స్క్రూస్ మిస్ అయితే మళ్ళీ మీకు దొరకవు కూడా, అదొకటి మీరు గమనించాలి. మనం డిస్ప్లే అయితే తీసి సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది, న్యూ డిస్ప్లే ఫ్రెండ్స్. ఇది అయితే చూస్తున్నారు కదా ఐఫోన్ ఒరిజినల్ డిస్ప్లే ఇది. డిస్ప్లే అయితే మనం మొబైల్కి అయితే ఫిట్ చేసి ఒకసారి చెక్ చేసుకుందాం, డిస్ప్లే అనేది పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది. డిస్ప్లే కనెక్టర్స్ అయితే ఒకసారి మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. కనెక్టింగ్ అయితే కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఇంక మొబైల్ అయితే ఆన్ చేయడం జరుగుతుంది, చూడొచ్చు. వీడియో అయితే కొద్దిగా ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను, బూటింగ్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. చూడొచ్చు మనకైతే ఆన్ అయితే అవ్వడం జరిగింది, పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసేసాను. ఫస్ట్ అయితే మనకి మెసేజెస్ అయితే రావడం జరుగుతుంది, ఫేస్ ఐడి ఎర్రర్ అని చెప్పి వచ్చింది కదా. ఇప్పుడు న్యూ డిస్ప్లే ఎప్పుడైనా మీరు ఫుల్ బ్రైట్నెస్ పెట్టి అయితే చెక్ చేసుకోవాలి, ఎందుకంటే మీకు ఎక్కడైనా డెడ్ పిక్సెల్స్ కానీ ఏమన్నా డాట్స్ కానీ ఉంటే మీకు కనిపిస్తాయి ఫ్రెండ్స్. చూడవచ్చు నేను బ్రైట్నెస్ అనేది అప్ అండ్ డౌన్ చేసి చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇంక ట్రూ టోన్ కూడా ఆప్షన్ లేదు దీంట్లో, మనం ట్రూ టోన్ కూడా అయితే ఇప్పుడు చేయడం జరుగుతుంది. ఫస్ట్ అయితే మనం టచ్ అయితే చెక్ చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడవచ్చు ఆల్ ఎడ్జెస్లో అయితే మనం చెక్ చేయడం అయితే జరుగుతుంది. మనకి టచ్ అనేది ఎక్కడైనా వదిలేస్తుంది ఏంటి అనేది అయితే చూస్తున్నాను ఇప్పుడు, చూడవచ్చు మీరు. టచ్ అయితే ఎక్కడైతే స్టాప్ అయితే అవ్వలేదు ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. ఎక్కడ మనకి స్టాప్ అనేది అయితే ఎక్కడ అవ్వట్లేదు, ఫుల్గా అయితే రన్ అవుతూ ఉంది. నెక్స్ట్ ఇంక డైల్ ప్యాడ్లోకి వచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే. నెక్స్ట్ ఇంక నెంబర్స్ అయితే చెక్ చేస్తున్నాను, మనకి టచ్ ఏమన్నా ప్రాబ్లం ఉంటే 333 నెంబర్స్ అయితే పడడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఆటోమేటిక్గా టచ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది ఫ్రెండ్స్. డిస్ప్లేలో ఏమన్నా ప్రాబ్లం ఉంటే మీకు నెంబర్స్ ఇంకా ఆటోమేటిక్గా దానికైతే పడతా ఉంటాయి. నెక్స్ట్ ఇంక మోడల్ అయితే చూపిస్తున్నాను చూడండి, అబౌట్ డివైస్లోకి అయితే రావడం జరిగింది. మీకైతే ఒకసారి జూమ్ చేసి అయితే చూపిస్తాను ఉండండి. ఫోకస్ అయితే అట్లా చూడొచ్చు ఫ్రెండ్స్. డివైస్ నేమ్లో అయితే మనకి చూడొచ్చు ఐఫోన్ 11.
చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇంక మనకైతే ఇక్కడ ఇష్యూస్ అయితే ఏదైతే వచ్చింది చూడండి. బ్యాటరీ అయితే సర్వీస్కి అయితే రావడం జరిగింది. డిస్ప్లే కాబట్టి అన్నోన్ పార్ట్ అని వచ్చింది. నెక్స్ట్ ఇంక ఫేస్ ఐడి అయితే ఇష్యూ అని వచ్చింది. మనకి డిస్ప్లేకి అయితే మనం ఐసీ అయితే రీప్లేస్ చేయాలి ఫ్రెండ్స్. దీనికి ఐసీ అవుట్ వస్తుంది. ఆ ఐసీ రీప్లేస్ చేస్తే మనకి ఒరిజినల్ డిస్ప్లేలోంచి ఈ ఒరిజినల్ డిస్ప్లేలోకి అయితే చేయాలి మీకు. అప్పుడైతేనే మీకు ఇది ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అన్నోన్ పార్ట్ అనేది మీకు మెసేజ్ అనేది రాకుండా ఉంటుంది ఫ్రెండ్స్. మొబైల్ స్విచ్ ఆఫ్ అయితే చేయడం జరిగింది. స్విచ్ ఆఫ్ చేసిన ఒక 5 to 10 seconds అయితే వెయిట్ చేయాలి. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో మీకు సిస్టమ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. డిస్ప్లే అయితే ఇంకా రిమూవ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. అయితే సైడ్కి అయితే పెట్టుకుందాం. ఓల్డ్ డిస్ప్లే మనకి మెయిన్. ఫస్ట్ అయితే మనం ట్రూ టోన్ అయితే కాపీ చేయాలి ఫ్రెండ్స్. ట్రూ టోన్ అయితే మనం ఓల్డ్ డిస్ప్లేలోంచి అయితే మనం కాపీ చేసుకొని న్యూ డిస్ప్లేలోకి అయితే మనం రైట్ చేయాలి. చూడవచ్చు మనకి ఓల్డ్ డిస్ప్లేలో అయితే మనకి కాపీ అయితే అవ్వడం జరిగింది. న్యూ డిస్ప్లేలోకి అయితే మనం ఇప్పుడు రైట్ చేస్తున్నాం. చూడవచ్చు, చూసారు కదా. మనకైతే దీంట్లో న్యూ డిస్ప్లేలోకి అయితే రావడం జరిగింది ట్రూ టోన్ అనేది. మనకి డిస్ప్లే లేకపోయినా కూడా దానికి ట్రూ టోన్ వచ్చేలాగా చేయొచ్చు ఫ్రెండ్స్. కాకపోతే మనకి మిషన్ అయితే ఉండాలి. మిషన్ లేకపోతే మీకు ఏమీ రాదు. నెక్స్ట్ ఇంక పైన అయితే ఇయర్ స్పీకరు, నెక్స్ట్ ఇంక ప్రాక్సిమిటీ సెన్సర్ అయితే దీంట్లో ఉంటుంది. ఇదైతే మనం ఓపెన్ చేసుకుంటున్నాం. దీనికైతే 3 screws అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. 3 screws అయితే మీకు జాగ్రత్తగా మిస్ అవ్వకుండా చూసుకోవాలి. చాలా సెన్సిటివ్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ ఏరియా అంతా మీకు. దీనికైతే లాక్ అయితే ఉన్నది కదా, లాక్ అయితే చూడొచ్చు. రిమూవ్ చేసి సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంక ఇవి అయితే మనకి గ్లూతో అయితే స్టిక్ అయి ఉంటాయి ఫ్రెండ్స్. అది నార్మల్గా అయితే రావు. అది బ్లోయర్తో అయితే మనం రిమూవ్ చేసుకోవాలి. బ్లోయర్ అయితే నేను యూస్ చేసి అయితే రిమూవ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు. టెంపరేచర్ అనేది అయితే ఎక్కువ అయితే పెట్టుకోకండి, ఎందుకంటే మీకు అవి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా సెన్సిటివ్గా అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ ఏరియాలో మొత్తం మీకు పార్ట్స్ అనేవి. ఇక్కడ ఏమైనా డ్యామేజ్ అవుతే మీకు ఇయర్ స్పీకర్ ఆగిపోవడం, నెక్స్ట్ ఇంకా ప్రాక్సిమిటీ సెన్సర్ ఆగిపోవడం, అటువంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఫేస్ ఐడి కూడా మీకు ఆగిపోద్ది ఇక్కడ ఏమైనా ప్రాబ్లం జరిగితే కనుక. చూడవచ్చు మనకి గ్లూ అనేది ఉండిపోయింది దీనికి. ఇదైతే మనం న్యూ డిస్ప్లేలో అయితే ఫిట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికైతే పైన అయితే మనకి న్యూ డిస్ప్లేలో డస్ట్ వెళ్ళకుండా అయితే మనకి కవర్ అయితే ఉంది. ఆ కవర్ అయితే రిమూవ్ అయితే చేస్తుందని చూడవచ్చు మీరు. ఇదైతే స్ట్రాంగ్గా అయితే స్టిక్ అయిపోయింది ఫ్రెండ్స్. రిమూవ్ అయితే చేస్తున్నాను, చూడవచ్చు మనకి రిమూవ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఇంక ఏదైతే రిమూవ్ చేశానో ఇందాక ఇయర్ స్పీకర్, నెక్స్ట్ ఇంక ప్రాక్సిమిటీ సెన్సర్ ఏదైతే ఉందో అదైతే మనం యాస్టేజ్ అయితే ఫిట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది న్యూ డిస్ప్లేలో. ఇదైతే లాక్ ఫ్రెండ్స్. ఇది లాక్ అనేది మనం వేసుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ ఇంక స్క్రూస్ అయితే ఫిట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడవచ్చు చాలా స్మాల్ స్క్రూ అయితే ఒకటి రావడం జరుగుతుంది. ఆ స్క్రూ అనేది కంపల్సరీగా వేయాలి. చూస్తున్నారు కదా, 1 by 1 స్క్రూస్ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. ఓవర్ టైట్ అయితే చేయకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు అది డిస్ప్లేలో మీకు పైన ఉంటుంది కాబట్టి ప్యానల్ మీద స్క్రూస్ అనేవి ఓవర్ టైట్ చేయకూడదు. ఎంతవరకు అయితే అంతవరకు టైట్ చేసి ఉంచేయాలి ఫ్రెండ్స్, అంతే. మీకు ఓవర్ టైట్ చేస్తే మీకు డిస్ప్లేలోకి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. డిస్ప్లే డ్యామేజ్ చేస్తుంది. ఆ స్క్రూ మీరు ఎక్కడైతే రిమూవ్ చేశారో ఆ స్క్రూ అనేది మీరు పర్టికులర్గా పేపర్ మీద గీసుకొని అయితే పెట్టుకోండి, ఎందుకంటే మీకు తెలియదు కాబట్టి. మళ్ళీ ఇవన్నీ మిక్స్ అయిపోయిందంటే మీకు ఏ స్క్రూ ఎక్కడదనేది తెలియదు. స్క్రూ మిస్ అయిందంటే మీకు మళ్ళీ ఆ ఏరియాలో మీకు గ్యాప్ అనేది రావడం, ప్రాపర్గా వర్క్ అవ్వదు. మళ్ళీ ఇయర్ స్పీకర్ కదా మీకు, అది బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ డిస్ప్లే కనెక్టర్స్ అయితే మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. స్క్రూస్ కూడా మీకు ఎక్కడైతే రిమూవ్ చేశారో ఆ ఏరియాలోనే వేయాలి. ఐఫోన్కి మీకు వేరే ఏరియాలో వేసినా కూడా మీకు ఫిట్టింగ్ అనేది రాదు. స్క్రూస్ పర్ఫెక్ట్గా వేయాలి ఫ్రెండ్స్, ఓవర్ టైట్ అయితే చేయకూడదు. డిస్ప్లేకి ఏదైతే వస్తాయో మనకి 3-4 స్క్రూస్, ఆ స్క్రూస్ మరి కంపల్సరీగా వేసుకోవాలి. అవి లాంగ్ స్క్రూస్ అయితే వేయకూడదు, డిస్ప్లే డ్యామేజ్ అవుతుంది. అది ఒకటి మీరు గమనించుకోవాలి. చూడవచ్చు డిస్ప్లే అయితే మనం ఫిట్టింగ్ అయితే చేయడం జరుగుతుంది. ఇదైతే లాక్ సిస్టమ్గా వస్తుంది కాబట్టి
మనకి ప్రెస్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. లాక్ అయితే పూర్తిగా అయితే అవ్వడం జరుగుతుంది. మొబైల్ అయితే స్విచ్ ఆన్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడొచ్చు లేయర్ ఏదైతే ఉందో కవర్ రిమూవ్ అయితే చేయడం జరిగింది. ఈ లోపు అయితే మనం స్క్రూస్ అయితే బాటంలో 2 స్క్రూస్ అయితే ఫిట్ చేసుకుంటున్నాము. స్క్రూస్ అనేవి అయితే మనకి మిస్ అవ్వకుండా చూసుకోండి, ఎందుకంటే మ్యాగ్నెట్ అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. మ్యాగ్నెట్ మ్యాట్ వస్తున్నాయి కదా, ఇప్పుడు నేను యూస్ చేస్తుంది మ్యాగ్నెట్ మ్యాట్. దాంట్లో అయితే మీరు ఎక్కడికెక్కడ పెట్టుకుంటే మీకు అది మిస్ అవ్వకుండా ఉంటాయి. స్క్రూస్ అనేది అయితే మీరు స్లిప్ అవ్వకుండా అయితే చూసుకోవాలి. స్క్రూ ఒకవేళ స్లిప్ అయితే మీకు రేపొద్దున ఓపెన్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. చూస్తున్నారు కదా, మనకైతే డిస్ప్లే అయితే కంప్లీట్ అయితే అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మీకైతే ట్రూ టోన్ చూపిస్తాను చూడండి. ఆప్షన్ అయితే ఇప్పుడు రావడం జరిగింది. ఫస్ట్ వీడియోలో అయితే మీకు 2 ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇంక ఇప్పుడు ఒకసారి మనం జనరల్లోకి వెళ్ళి ఒకసారి అబౌట్లోకి వెళ్దాం. ఇందాక 3 మెసేజెస్ అయితే ఉండడం జరిగింది, బ్యాటరీ, ఫేస్ ఐడి, డిస్ప్లే అని. ఇప్పుడైతే చూడవచ్చు, మనకి జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి. డివైస్ నేమ్ 11. నెక్స్ట్ ఇంకా మనకి వచ్చిన ఇష్యూస్ ఇదైతే చూడొచ్చు. బ్యాటరీ అంటే సర్వీస్కి రావడం జరిగింది. నెక్స్ట్ ఇంక డిస్ప్లే అయితే అన్నోన్ పార్ట్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి అది ఒరిజినల్ డిస్ప్లే నేను వేసినా కూడా మీకు వర్కింగ్లో ఉన్న డిస్ప్లే తీసుకొచ్చి వేసినా కూడా మీకు అన్నోన్ పార్ట్ అనే వస్తుంది. ఒరిజినల్ ఐసీ తీసుకొచ్చి మనం ఈ ఐసీ ఏదైతే ఉందో ఇప్పుడు వేసిన న్యూ డిస్ప్లే ఇది, ఆ డిస్ప్లేలో అయితే మనం రీప్లేస్ చేసుకుంటే మీకు ఆ మెసేజ్ అనేది అయితే పోతుంది ఫ్రెండ్స్. అది టచ్ అయితే నేను చెక్ చేశాను మళ్ళీ. ఇప్పుడు ఎక్కడైనా కంప్లైంట్ ఉందా ఏంటి అనేది చూడవచ్చు మీరు. ఇది రిమూవ్ చేసిన ఓల్డ్ డిస్ప్లే ఫ్రెండ్స్, రైట్ సైడ్లో పెట్టడం జరిగింది. చూడవచ్చు మీరు, ఫ్రంట్ సైడ్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓల్డ్ డిస్ప్లే మనకి ఫుల్గా డ్యామేజ్ అయితే ఉండడం జరిగింది. వీడియో అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇంక నెక్స్ట్ న్యూ లేటెస్ట్ మోడల్ వీడియోస్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది.